వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. సాధారణంగా రాజకీయాలంటేనే ఎవరి ఆధిపత్యం, ఎవరిది పైచేయి ఉంటుందనేదే ప్రధానంగా అన్ని పార్టీలు ఆలోచిస్తాయి. దానిలో భాగంగా మాటల యుద్ధం, ఒక్కొక్కసారి భౌతిక దాడులు కూడా జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఫ్యాక్షన్ రాజకీయాలు లేకపోతే హత్య రాజకీయాలు కూడా ఇవాళ కొత్త ఏం కాదు. ఫ్యాక్షన్ రాజకీయాలే పునాదులుగా చాలా పైకొచ్చిన నాయకులను కూడా మనం చూసాం. కానీ కొన్నాళ్లుగా కొంత ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ముఖ్యంగా పార్టీల్లో అధికార పక్షంలో అంతర్గత పోరు కానివ్వండి, లేకపోతే ముఠా కక్షలు కానివ్వండి, ఇవి మరీ పెరుగుతున్న పరిస్థితుందా? అలాగే ప్రధాన ప్రతిపక్షానికి అధికార పక్షంగా తెలుగుదేశానికి మధ్య కూడా కొంత ఘర్షణ వాతావరణం హత్యా రాజకీయాలకు దారితీస్తుందా? నిన్న జరిగిన ఘటన కర్నూలులో నిన్న పడగ విప్పిన ఫ్యాక్షన్ నేరుగా దీనికి అధినేతే మొత్తం స్కెచ్ వేశారనే స్థాయిలో వైసీపీ ఎమ్మెల్యేలు కొంతమంది మాట్లాడడం, అలాగే సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి కొడుకుపైనే కేసు నమోదవడం, ఇదంతా ఎక్కడికి దారితీస్తోంది? ఆ మాటకొస్తే తెలంగాణలో కూడా అంత గొప్పగా ఉందని చెప్పలేము. హత్యల స్థాయిలో లేకపోయినా కొంత భౌతిక దాడుల వరకు ఇటు టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మన పరిస్థితి చూస్తున్నాం. సో ఎక్కడికి వెళ్తోంది ఈ రాజకీయం అనేది మాట్లాడదాం. రెండో వైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఇవాళ తెలంగాణలో పర్యటన ప్రారంభమవుతుంది. మొత్తం ఈ పర్యటనతో రెండు రాష్ట్రాల్లో బీజేపీ ముఖ చిత్రమే మారిపోతుందని బీజేపీ నాయకులు చెప్పుకుంటున్నారు. అలాగే ఇటు అంతంత మాత్రంగానే ఉంది బీజేపీ టీడీపీల పొత్తు తెలంగాణలో. మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ బంధానికి ఏమన్నా బేటలు వారే అవకాశం కనిపిస్తోంది. ఈ మధ్య నాయకులు కొంత గీత దాటి పార్టీని విమర్శలు చేసుకుంటున్నారా అనే అంశం లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు ఇవాళ జాయిన్ అవుతున్నారు వాసిరెడ్డి పద్మ గారు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకురాలు, అలాగే దివి శివరాం గారు, మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నోముల నరసింహ గారు, మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కొద్దిసేపట్లో బీజేపీ నాయకులు మనతో జాయిన్ అవుతారు. రైట్, శివరాం గారు, నిన్న జరిగిన కర్నూలులో జరిగిన హత్య కానివ్వండి, అంతకు ముందు కడపలో జరిగిన రాళ్లదాడులు, తలలు పగలగొట్టుకోవడాల వరకు వెళ్ళింది ఏది వైసీపీ మధ్య, తెలుగుదేశం పార్టీ మధ్య. తెలుగుదేశం పార్టీ అంతర్గత పోరు గురించి నేను మళ్ళీ అడుగుతా. కానీ ఎందుకు ఈ స్థాయికి వచ్చింది? ఈ మధ్యకాలంలో కొంత ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్న పరిస్థితి నుంచి మళ్ళీ చంపుకోవడాలు, చావడాల వరకు ఎందుకు పరిస్థితి వస్తుంది? ఇప్పుడు అంటే ప్రతి వాళ్ళు ఏది జరిగినా కూడా ఆపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళైతే అధికార పక్షాన్ని నిందించడం కానీ, అలాగే ఇంకా పెద్దానికి పాపాల భైరలాగా మా నాయకుడు ఉన్నాడు, వాళ్ళకి దొరికేది ఆయన తప్పించి ఇంకెవరు దొరకరు. ఆయన కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడనే పద్ధతి దాకా ఆయన కూడా ఇది చూసాము నిన్న పేపర్లో, ఇవాళ పేపర్లో కూడా. ఇది ఆ ప్రాంతంలో మనం ఆలోచించాల్సిన ఒక అవసరం ఉంది. ఇది కుటుంబం రెండు తరాల నుంచి జరుగుతున్న హత్యాకాండ. ఇవాళ మనం చూస్తే ఈయన మన నారాయణ రెడ్డి గారి నాన్నగారు శివారెడ్డి గారు అప్పటి నుంచి కూడా ఈ ఫ్యాక్షనిజం అవుతుంది. ఆయన కొంతమందిని ఇవాళ ఎవరినైతే ముద్దాయిలుగా కొంతమందిని మనం చూస్తున్నాము. అలాగే కేఈ గారి కరెక్ట్ పాయింట్. ఇప్పుడు ఒకవేళ సంబంధం లేదు అనుకుంటే సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి కొడుకు కేఈ కృష్ణమూర్తి మీద కేసు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఒక మాట అండి, ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్తారు, లెట్ లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని. అలిగేషన్ వచ్చినాయి అతని మీద కేసు పెట్టడంలో, అంటే కేసు కూడా పెట్టొద్దంటే దానికి అర్థం లేదు అసలు. కేసు పెట్టాలి లేదు. నా పాయింట్ ఏంటంటే కేసు పెట్టొద్దా పెట్టాలా అని కాదు. వైఎస్ఆర్సీపీ నేతలు చాలా స్పష్టంగా ఆరోపిస్తుందంటే అధికార పక్షం చేసిన దాడిగా దీన్ని టీడీపీ అనే పేరుతో సహా పత్రికల్లో రాసిన పరిస్థితుల్లో దీన్ని మీరు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు ఒక మాట, వాళ్ళకి అవకాశం ఉంది. ఇప్పుడు వైఎస్సీపీ వాళ్ళు ఇది రాజకీయ దాడి అనేది చెప్పుకునే అవకాశం. నేనే చెప్పేది మీరు దయం చేయాలి. అక్కడ రెండు తరాలుగా జరుగుతున్న ఈ వర్గ ముఠా. ఆ శివారెడ్డి గారి టైంలో ఇప్పుడు ఎవరైతే కొంతమంది ఉన్నారో ముద్దాయిలు, వాళ్ళ నాన్నగారిని ఆయనతోటి ఉన్న ఇద్దరిని చంపించాడు. యాక్చువల్లీ ఆయన ఫాలోవర్స్ అన్నట్టు వాళ్ళిద్దరు కూడా. తర్వాత ఏమైందో, ఏం బెడ్స్ కొట్టిందో మాత్రం చంపించారు. ఇది వాళ్ళ బిడ్డలు. వీళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు లేకపోతే నాయకులకు ఈ హత్యలకు దాడులతో సంబంధం లేదు. నేను ఒక మాట చెప్తానండి, వర్గం అన్న తర్వాత అందరూ ఉంటారు దాంట్లో. కొంతమంది తెలుగుదేశం వాళ్ళు, లెట్ మీ కంప్లీట్, కొంతమంది తెలుగుదేశం వాళ్ళు ఉండొచ్చు, వైఎస్ఆర్ వాళ్ళు ఉండొచ్చు. దాని వర్గ పౌరు అనేది అక్కడ లోకల్ పార్టీని ఇన్వాల్వ్ చేయదని నేను చెప్తాను. పద్మ గారు ఒప్పుకునే పరిస్థితుందా? మీరు సాక్షాత్తు నేరుగా దీన్ని ముఖ్యమంత్రి స్కెచ్ అనే స్థాయిలో ఎమ్మెల్యేలు మాట్లాడటము, అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ని కూడా కలవబోతున్నారు ఆంధ్రప్రదేశ్ లో హత్య రాజకీయాల గురించి ఫిర్యాదు చేయడానికి. అంటే ఇది ఒక్క సంఘటన కాదు. దాదాపు 2014 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరులో జరిగినటువంటి మేడిశెట్టి కృష్ణ హత్య మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి దగ్గర నుంచి మొదలయ్యి రాప్తాడులో ఎంఆర్ఓ కార్యాలయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేత ప్రసాద్ రెడ్డి హత్య దగ్గర నుంచి వరుసగా కర్నూలు, అనంతపురం, గుంటూరు, కృష్ణ, నెల్లూరు,
వరుస హత్యలు జరుగుతూ ఉన్నప్పుడు ఇవేవో వర్గాలు పాత కక్షలు ఫ్యాక్షనిజంలో భాగంగా జరిగినాయి అని చెప్పుకునేటటువంటి పరిస్థితి వస్తే అది అత్యంత దుర్మార్గం, దురదృష్టకరం. ఇవాళ నిన్న జరిగినటువంటి నారాయణ రెడ్డి గారి మర్డర్కి సంబంధించిన ఇది ప్రభుత్వ హత్య, ఖచ్చితంగా ఇది ప్రభుత్వ హత్య. ఎందుకంటే దానికి ఒకటి ఏంటంటే దాని గన్మెన్లకు సంబంధించి ఉపసంహరించడం, లైసెన్స్డ్ గన్ రెన్యువల్ చేయించడానికి 3 నెలల సమయం చూడడం, ఒక పథకం ప్రకారం అంటే నిరాయుధుడుగా ఉన్నాడు నాయకుడు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళింది అనేటటువంటి కుటుంబ సభ్యులు చాలా స్పష్టంగా ఆరోపిస్తున్నటువంటి మాట. నాకు భద్రత కావాలి అని చెప్పి అడిగిన తర్వాత లైసెన్స్ ని ఎంత ఫాస్ట్ గా రెన్యువల్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి స్థితిలో ఒక వేట కొడవళ్లతోటి దాడి చేసేటటువంటి పరిస్థితిని, అవకాశాన్ని కల్పించినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అక్కడ కేఈ కృష్ణమూర్తి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం, అదే నియోజకవర్గంలో నారాయణ రెడ్డి గారు ఆయన మీద పోటీ చేశారు, ఓడిపోయారు. కనుక కేఈ కృష్ణమూర్తి గారు నాకు సంబంధం లేదు, నా రాజకీయ చరిత్ర అటువంటిది కాదు అని అంటే కుదరదు. అది ఆయన నియోజకవర్గంలో మీరు చాలా సీరియస్ ఎలిగేషన్ చేశారు. ఒకటి పార్టీ నాయకులకు సంబంధించో పార్టీ కార్యకర్తలకు సంబంధించో ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందనేది ఒక పార్ట్ అయితే, మీరు నేరుగా ప్రభుత్వ హత్య అంటే దీంట్లో ప్రభుత్వ పెద్దలో లేకపోతే ఒక ప్రభుత్వమే స్కెచ్ చేసి స్థానిక పోలీసులు స్కెచ్ చేసినట్టుగా అర్థం వస్తుంది. ఎందుకు అంటున్నామంటే తెలుగుదేశం పార్టీకి ఇది కొత్త కాదు, ప్రీ ప్లాన్డ్ మర్డర్స్ అనేటటువంటి కొత్త కాదు. ఈ రోజు చెప్తున్నటువంటి రాజధాని ఆగండి కంగారు పడకండి. మీ నాయకుడిని బతికించడానికే మీరు ప్రయత్నం చేయలేదు, మీ ఎన్టీఆర్ ని బతికించడానికే మీరు ప్రయత్నం చేయలేదు. విజయవాడ నడిబొట్టులో జరిగినటువంటి పింగళి దశరథరామ్ హత్య ఏంటి, రంగా హత్య ఏంటి, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ రాఘవేంద్రరావు హత్య ఏంటి, మీరు ఎక్కడెక్కడ బతుకొస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఇది కరెక్ట్ కాదు. మరకలో ఎవరికి అంటున్నా దేశంలో అందరూ తెలుసు మేడం. మరకలు ఎవరికి అంటున్నాయో, ఎవరు మరకల మనుషులు, ఎవరు దుర్మార్గులు, ఎవరు హత్యాకారులు, ఎవరు ఇవన్నీ ఆనాడు పరిటాలను చంపినప్పటి నుంచి కూడా మనం చూస్తా ఉన్నాము. ఆనాడు ఇవాళ ఉన్న మన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పెట్టాలని వచ్చింది, కానీ ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి గారు తప్పించుకున్నాడు. ఆయన మరి ఇవన్నీ వచ్చు. అంటే ఆమె డైరెక్ట్ గా ఇది ప్రభుత్వ హత్య అన్నారు, పార్టీ హత్య కూడా కాదు, ప్రభుత్వ హత్య ఏముందండి, నోరే కదండి. దానికి మేడం గారు ఏమైనా ప్రూవ్ చేయగలరా? ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిని, ఒక నియోజకవర్గ సమన్వయకర్తని, ప్రతిపక్ష నాయకుడిని చంపితే ఖండించడానికి ముఖ్యమంత్రి లోకేష్ ఖండించడానికి అంటే ఒక రాజకీయ హత్యలు ఈ రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు ఖండించలేదు అంటే ఆమోదం ఉన్నట్లు కాదా, ప్రోత్సహిస్తున్నట్లు కాదా? సూటిగా చంద్రబాబు గారు ప్రోత్సహిస్తున్నట్లు కాదా? ఎందుకు ఖండించలేదు? చనిపోతే భూమానాయక రెడ్డి గారు వాళ్ళ పార్టీలో ఉన్నాడు మొన్నటి దాకా. మాట్లాడితే కదా జిల్లాలో జరిగినప్పుడు శ్రీరామ్ గారు, మొన్న మీ ప్రాంతంలో అక్కడ జరిగిన హత్య, అద్దంకి వేమవరంలో జరిగిన హత్యకు సంబంధించి ముఖ్యమంత్రి దీని వెనకాల ఎవరున్నా సరే ఖచ్చితంగా వాళ్ళు బయటకు వస్తాం, శిక్షిస్తాం. సో అదే రెస్పాన్స్ ఇక్కడ ఎందుకు లేదని కృష్ణమూర్తి గారి కొడుకు మీద కూడా కేసు పెట్టారంటే దాంట్లో కూడా ముఖ్యమంత్రి గారు హస్తం ఉంటుందా? ఏం మాట్లాడతారండి? కేఏ కృష్ణమూర్తి గారు సొంత కొడుకు మీద పెడితే మరి అంటే ఆయన సీఎం గారు ఇన్వాల్వ్ అయినట్టు అక్కడ అంటే 15వ ముద్ద A1 గా ఉండాల్సిన 15వ ముద్దగా పెట్టేసి 15వ ముద్దగా పెట్టేసి ఇవాళ అదే ఫైనల్ అన్నట్టు మీరు నిందితుల్ని తప్పించడానికి ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ హత్య జరిగింది కనుక దీనికి ఖచ్చితంగా అధికార పక్షమే లేకపోతే ముఖ్యమంత్రి స్థాయిలో దీనికి ఒక స్కెచ్ జరుగుతుందనో ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుందనో విమర్శించడం కూడా ఎంతవరకు కరెక్ట్ గా మీకు అనిపిస్తుంది? అంటే గత ఇన్సిడెంట్స్ మీరు కొన్ని చెప్పారు, కానీ వేరు చేసి చూడాల్సిన అవసరం లేదా? అన్ని ఒకే ఘాటును కట్టాల్సిన పరిస్థితి ఉందా? ఇప్పుడు మొత్తం కూడా అన్ని జిల్లాలలో కూడా ఎట్లా ఒక ఆధిపత్య చివరికి పోలీసుల్ని నిర్బంధిస్తే వెస్ట్ గోదావరిలో రైటర్ ని నిర్బంధించినా కూడా మొత్తం కూడా ఎమ్మెల్యేలు అందరూ కట్టగట్టి చేసేటటువంటి పరిస్థితి వస్తుందంటే ముఖ్యమంత్రి అనేటటువంటి మనము పద్ధతి ప్రకారం మాట్లాడుకుందాం. వాదన కంప్లీట్ చేయండి మీరు చెప్పారు. ప్రకారం మాట్లాడుకుందాం. భజన చేయాలా? కూర్చొని భజన చేయాలా? మీరే భజన చేయడానికి చాలా మంది ఉన్నారు. మేడం
మీరు పోయి భజన చేయాల్సిన వాళ్ళు చాలా మంది మా ఉన్నారు. వాళ్ళ భజన మా చేసుకోండి. పార్టీకి మాకేం సంబంధించిన లేదు. వాదన నేను చెప్తాను. మీ పార్టీ భజన చేసుకోండి. మీరు హత్యలే వెనకేసుకొస్తారో, మీరు హత్యలే వెనకేసుకొస్తారో, మీరు కానీ మీ పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ చేసే ఎలిగేషన్స్ మీ దగ్గర ఏమైనా ఆధారం ఉన్నాయా? రేపు ప్రోబ్కి వెళ్తే మీరు ఏమైనా ప్రూవ్ చేయగలుగుతారా? ఇప్పుడు ఒకటి ఆయన కేఈ కృష్ణమూర్తి గారి మీద పోటీ చేసి ఉన్నాడు. అది నియోజకవర్గం కేఈ కృష్ణమూర్తి అనేటటువంటి ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నాడు. అదే సందర్భంలో ఈయన జరుగుతున్నటువంటి ఇసుక దందా మీద హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి నారాయణ రెడ్డి. ఇది వరుసగా జరుగుతున్నటువంటి ఒకటండి 20-48 గంటలుగా వస్తున్న ముఖ్యమంత్రి కనీసం దీని మీద స్పందించలేదంటే ఇటువంటి ప్రోత్సహిస్తున్నట్ట వీటికి ఆమోదం వాళ్ళకి ఉన్నత లేదా మీరు అర్థం చేసుకోవాల్సిన సీనియర్ పొలిటీషియన్ దీని మీద మీ రెస్పాన్స్ ఏంటి? ఈరోజు హత్యలు జరుగుతున్నాయి అంటే హత్యలకు సంబంధించి పరస్పరం వాళ్ళకు ఉన్నటువంటి ప్రాంతీయ వ్యతిరేకత అనేది లేదు, ప్రాంతీయంగా ఉన్నటువంటి ఫ్రాక్షనిజం అనేది మనందరికీ తెలుసు. ఫ్రాక్షనిజాన్ని అంతం చేయడానికి హౌస్ కమిటీ వేసిన రోజులు, మొత్తం అధ్యయనం చేసిన రోజులు, దాన్ని అంతం చేయడానికి తీసుకున్నటువంటి చర్యలు ఏమైనా ఉన్నాయంటే నామమాత్రమే. ఇక్కడ గమనించాల్సిన 2 అంశాలు ఉన్నాయి. ఒకటేమో కర్ణం బలరాం ఏరియాకు సంబంధించి ఒక హత్య జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వము ఏ రకంగా ఎంత స్పీడ్ గా ఏ రకంగానైతే వ్యవహరించిందో, ఎవడు చేసిన హత్యనే. అరే విను మాట్లాడిన తర్వాత నువ్వు చెప్పుకో. దాని తర్వాత మరొక దగ్గర హత్య జరిగింది కడపలో. దానికి సంబంధించి కూడా ఈక్వల్ రెస్పాన్స్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ గమనించాల్సింది ఇది ప్రభుత్వ హత్య అని చెప్పేసి అవతల నుంచి ఒక పార్టీ అంటుంది అలా మా నాయకుడు చనిపోయినాడని. ఎందుకు? గన్ లైసెన్స్ కు సంబంధించినటువంటి రెన్యువల్ కానివ్వండి, తీసేసినటువంటి సెక్యూరిటీకి సంబంధించి కానివ్వండి, నేను అది వినండి కాస్త. ఈ సెక్యూరిటీకి సంబంధించి తీసేసిన తర్వాత శత్రువు దాడి చేయడానికి చాలా సులువుగా ఉంటుంది. శత్రువుకు అర్థమవుతుంది ఈయన దగ్గర గన్ లైసెన్స్ లేదు, సెక్యూరిటీ లేదన్నది అర్థమవుతుంది. అందుకోసమని ఇది చూడాల్సింది ఎవరు? జగను లేకపోతే అపోజిషన్ కాదు కదా, ప్రభుత్వం కదా. ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు కాదు కదా, పోలీసు. ఆ పోలీసుకు సంబంధించినటువంటి వైఫల్యం అది. అది మనం గమనించాలి. దీనికంటే పార్టీలకు ఇంకొక విషయం సంబంధం ఉందని చూడకూడదు. లేదు, దాని పోలీసు వైఫల్యము, ఆ పోలీసు వైఫల్యానికి సంబంధించి అది ఎక్కడి నుంచి ఎక్కడ లింక్ అయి ఉందనేది జగమెరిగిన సత్యం. అది దానికోసం మాట్లాడదు. ఇంకొక అంశం, ఈ ఫ్రాక్షనిజాన్ని అంతం చేయడం పెద్ద పని కాదు. కర్నూలుకు వచ్చినటువంటి ఒక పోలీస్ ఆఫీసరు ప్రతి వాడిని అనగబట్టి చేస్తే మొత్తం ఫ్రాక్షనిజం మొత్తం ఎక్కడికక్కడ అల్లాడిపోయింది. దానికి ఏంది ఆ రోజున్న ప్రభుత్వం ఆ రకంగా సపోర్ట్ చేసింది. ఇంకొక విషయాన్ని గమనించాలి, సీరియస్ ఆఫ్ మర్డర్ జరిగింది కాదనడానికి వీల్లేదు. కడపకు సంబంధించి ఆఖరికి రాజశేఖర రెడ్డి నాయనతో సహా చచ్చిపోయిన తర్వాత ఆ రోజు రాజశేఖర రెడ్డి ఫ్లోర్ లో ఏం చెప్పినాడు? ఇక ఇప్పటి నుంచి ఈ రకమైన హత్యలు జరగవు అన్నాడు. మా నాన్న చంపిన వాడిని ఎవరిని కూడా చంపమన్నాడు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారం ఉన్నా అది జరగలేదు. ఎందుకనంటే చేతగా కనుక్కోవడానికి కాదు, ఫ్రాక్షనిజానికి ఎక్కడో ఒక పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. రాజకీయాలలో మన జరగాలంటే ఈరోజు ప్రపంచీకరణలో రాజకీయాలు ఏ రకంగా ఇప్పుడు 10 సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో ఏమి జరగలేదంటే అది హాస్యాస్పదం. వాళ్ళ నాయన 10 సంవత్సరాల రాజశేఖర రెడ్డి నీ పరిటాల రవి మనిషి కదా, పరిటాల రవి మనిషి కదా. తర్వాత కొన్ని 100 మంది చంపబడ్డారు. మరి ఆ సూరి ఆయన ఏ సూరి ఆయన నాకు లేదు. ఆయన సూరి వాళ్ళ ఎన్ని మర్డర్లు వాళ్ళ మీద అబద్ధల చెరువు సూరి ఆయన మీద కేసులు పెట్టిన వాళ్ళు ఎంతమంది చనిపోయినారు. ఆయన ఎమ్మడి ఉన్నారు, పల్లవాడు చంపాడు అని చెప్పిన వాళ్ళు కారాగారంలో కూడా చంపబడ్డారు. ఇవన్నీ మర్చిపోయి ఏదో నేను చాలా వాళ్ళ నాన్న ఏంటండి, వాళ్ళ నాన్న ఒక ఫ్యాక్షన్ లీడర్ కింద అయినారు అక్కడ. నేను రాజకీయ గురించి మాట్లాడుతున్నా, వర్గాల గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళ నాన్న హత్య అంటే అది ఒక ఇదా? వాళ్ళ నాన్న హత్య అంటే పరిటాలలో చనిపోయాడు. సో శివరామ్ గారు ఒక పాయింట్, ఇప్పుడు అద్దంకి వేమవరంలో ఏ ఘటన జరిగిందో అక్కడ ప్రభుత్వం రియాక్షన్ ఎలా ఉందో ఇక్కడ కూడా అదే రియాక్షన్. అక్కడ కూడా మీకు నేను దయించి వినాల్సిన ఒక్క మాట, నేను నిన్న వెళ్ళాను అక్కడికి వేమవరం, వినండి. కలెక్టర్ గాని ఎవరు రాలా, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు రాలా, పోలీసు వచ్చారు, ఇక్కడ పోలీసు పోయారు. పోలీసు పోలేదని నేనేం మాట్లాడాలి. ఎవరు కూడా ఇవాళ జరుగుతున్న దాని మీద పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాల్సిందే. రైట్ దిలీప్ గారు,
బీజేపీ నేత గబ్బిలవాయి దిలీప్ కుమార్ జాయనేర్ ఎట్లా చూడాలంటారు? అంటే ఎప్పటి నుంచో ఉన్న వర్గ కక్షల వల్ల జరుగుతున్న హత్యలో లేకపోతే దాడులుగా చూడాల్సిన అవసరం ఉందా, లేకపోతే పార్టీల మధ్య ఆధిపత్య పోరుగా చూడాల్సి ఉందా, మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాలు పడగొప్పుతున్నాయి అనే పరిస్థితి ఉందా? అంటే డెఫినెట్లీ ఒక స్టేజ్ లోపల ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు కొంచెం తగ్గుముఖం పట్టినాయి. డెఫినెట్గా ఆయన కోట్ చేసిందేమో రాజశేఖర రెడ్డి గారికి అంటే అవకాశం ఉండి కూడా వాళ్ళ ఫాదర్ని చంపిన వాళ్ళని నేను చంపాను లేదా ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా అది అనుమానం లేదు. వేరే మర్డర్స్ ఆయన కూడా కరెక్టే, వేరే కార్యకర్తలు వాళ్ళ గురించి కాదు కదా ఆయన. ఆ పర్టికులర్ ఇష్యూలో వాళ్ళకి అవకాశం ఉండి కూడా సరే వదిలేసి ఇక్కడ అధికారులు ఉన్నాడు కాబట్టి దాన్ని నియంత్రించాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి కొంత ఆయన తగ్గుముఖం పట్టాడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఓవరాల్గా కూడా ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఒక తగ్గుముఖం పట్టిన స్టేజ్ మనం చూసాం. ఎందుకు ఏ కారణంలో తెలియదు కానీ ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఒక్కసారి ఇవన్నీ కూడా పడగైపోయాయి. డెఫినెట్గా ఏమంటానంటే అది కరెక్ట్ కాదు, అది వాళ్ళకే మంచిది కాదు, ఈ పార్టీకి కానీ ఆ పార్టీకి కానీ ఈ టైప్ ఆఫ్ వైషమ్యాలు మంచివి కావు. ఇంకోటి ఒక పాయింట్ మీరు ఇంతకుముందు అన్నది ఏంటంటే అతనికి మేడం అన్న పాయింట్ ఏంటంటే అతనికి గన్ లైసెన్స్ రెన్యూ చేయడంలో లేట్ చేయడం, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది టార్గెట్ ఉంటారు, ఈ పార్టీలో ఉంటారు ఆ పార్టీలో ఉంటారు. మీరు కనుక అట్లాంటి అవకాశం వాళ్ళకి ఇస్తే గన్ లైసెన్స్ విత్డ్రా చేయడం, రెన్యూ చేయకపోవడం, ఉన్న పర్సనల్ సెక్యూరిటీ విత్డ్రా చేయడం డెఫినెట్గా జరుగుతాయి ఆ ప్రాంతంలో. ఈ వేరే ప్రాంతాల సంగతి కాదు కదా. ఇక్కడ ఉత్తరాంధ్రలో అయితే శ్రీకాకుళంలో విశాఖపట్నంలో జరగకపోవచ్చు, ఇప్పుడు ఆ ఏరియాలో ఈ పూట మీకు గన్ లైసెన్స్ లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉన్నటువంటి ఏరియాస్ అవి. సో అక్కడ ఎందువల్ల జరిగిందో డెఫినెట్గా క్వశ్చనబుల్ అది. సో నేను ఏమంటానంటే ఇది ఇట్లాంటి ల్యాప్సెస్ గవర్నమెంట్ పార్టీలోని పోలీస్ పార్టీలో ఉండడానికి వీల్లేదు. అది ఉంటే మరి ఎవరైనా అడుగుతారు, ఏంటి అనుమానం వస్తుంది ఎవరికైనా. సో ఇది కొంత జాగ్రత్త వహించాలి అధికారులు ఉన్నవాళ్ళు కానీ పోలీసు కానీ ఆ విషయంలో. ఎవరైతే సెన్సిటివ్ ఏరియాలో ఉన్నవాళ్ళు ఉన్నారో, ఆ లీడర్స్ ఉన్నారో, ఫ్యాక్షన్లో టార్గెట్స్ ఉన్నారో వాళ్ళ విషయంలో అది ఏ పార్టీలో ఉన్నాడు వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకోవాలి, అదనపు వాళ్ళ ఫోర్స్ ఇవ్వాలి లేదా సెక్యూరిటీ ఇవ్వాలి తప్ప ఈ రకంగా అతని నిర్వీర్యుని చేస్తే ఎట్లా? తెలంగాణలో పరిస్థితి గురించి ఏం కామెంట్ చేస్తారు దిలీప్ కుమార్ గారు? ఈ మధ్య జరిగిన టీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు నేతల మధ్య జరిగిన నిన్న మన వెంకటరెడ్డి గారి మీద దాడి జరిగింది టీఆర్ఎస్ ని. అంతకుముందు కోదండరామ్ ఎదుర్కొని అంటే అటాక్ ఏం చేయలేదు, బట్ ఫిజికల్ గా అతన్ని బ్లాక్ చేసి టూర్ చేయకుండా, ఇది కూడా విచిత్రంగా ఉంది. ఎందుకంటే మేము ఉద్యమ సమయంలో చూసాం, చాలా సీరియస్ గా పోరాటాలు చేసాం, ఎవరైనా సరే వారు కానీ మేము కానీ కొన్ని సందర్భాల్లో. తెలంగాణ వరకు వచ్చేటప్పటికి ఫ్యాక్షన్ లేకపోతే వర్గాలు ఆధిపత్య ఒకప్పుడు ఎక్కడో ఖమ్మంలో చాలా ఏళ్ల కింద వీరు కమ్యూనిస్ట్ నాయకులు కాబట్టి తెలుసు, ఒకప్పుడు ఖమ్మం ఏరియాలో ఆ ప్రాంతంలో ఉండేవి ఆ చుట్టుపక్కల, ఇప్పుడు చాలా జీరో అయిపోయినాయి అక్కడ. అదేవిధంగా ఇతర ప్రాంతాలు లేవు. తుంగతుర్తి ఏరియాలో మా నల్గొండలో కొంత కాలం పాటు జరిగినాయి, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ జీరో. ఇప్పుడు ఏదైనా ఫిజికల్ దాడి అనేది ఆశ్చర్యంగా నిన్న మొన్న 2-3 సంఘటనలు జరిగాయి, చెదురుమదురు సంఘటనలు. అది కూడా మనం వెల్కమ్ చేయకూడదు, అది క్రిటిసైజ్ ఏ పార్టీ ఏంటంటే గత పరిస్థితి వేరు, ఈ రోజున్న పరిస్థితి వేరు. ఫిజికల్ గా మనిషిని చంపాలనే ఆలోచనతో ఏ ఒక్కడు లేడు. ప్రపంచీకరణ వచ్చిన తర్వాత, సోషల్ మీడియా పెరిగిన తర్వాత, ఎంత గొప్ప నాయకుడైనా ఏం చేసినా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడిన తర్వాత, కాకపోతే వాళ్ళని ఏ రకంగా కన్విన్స్ చేసుకోవాలి, ఏ రకంగా ఇది చేయాలి అని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు తప్ప, దాంతో ఒక మనిషిని చంపితే ఆ ఊరు సర్పంచ్ గిరి నాకు వస్తుందని చెప్పేసి సిరీస్ ఆఫ్ మర్డర్ జరిగినటువంటి ఉన్నాయి, అవి తగ్గిపోయినాయి. అందుకని ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక్కటే ఒక మాట, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాడు కొన్ని సీనియర్ శాసనసభ్యుడైనా ఒక మంత్రి గారు ఒక ప్రోగ్రాం పెట్టించేసి శంకుస్థాపన కోసం సమాచారం సాంప్రదాయం మంచిది కాదు కదా. అతను ఆ వేదిక మీదకి పోయి దాడి చేసి అన్ని పగలగొట్టి నేనే శంకుస్థాపన చేస్తానంటుంటే అక్కడ ఉన్న కార్యకర్తలు వెనక నుంచి రాళ్ళేసి దాడి చేసింది వాస్తవం. అది పద్మ గారు ఏం పరిస్థితి వాళ్ళ ఈ మధ్యనే మార్చర్ల దగ్గర మద్దతు అయింది. ఏమండి, రాయపాటి సాంబశివరావు గారు ఎంపీ గారు పోయి ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన పని, ఇంక సరే ఆయన పరిభాషలో ఆయన ఏదో మాట్లాడారు. ఎన్ని మర్చిపోతే ఎట్లా? మేము దాని గురించి ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. లెట్ ఇట్ బి ప్రోబ్ కానివ్వండి. పోలీసులు కనుక దాని మీద ప్రోబ్ చేయ, ఇప్పుడు మన పత్తికొండ కానీ లేదా అద్దంకి కానీ లేదా కడప కానీ లేదా వారు చెప్పింది, పద్మ గారు చెప్పింది లేదా వైసీపీ కాదు, ఇంటెన్షనల్ గా జిల్లాల్లో టార్గెటివ్ గా ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తున్నారు అనే అర్థంలో కరెక్ట్. ఎవరండి ఎవరు అంటే ఇప్పుడు నేను చెప్పేది టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి? టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటండి? ఇప్పుడు పద్మ గారు ఒకటండి, ఈ రోజున మొత్తం ఒక డబ్బుతోటి
హత్యలతోటి ఈ రెండింటితో నిలబడాలనుకుంటుంది తెలుగుదేశం పార్టీ. బలమైనటువంటి నాయకులు ఉన్నటువంటి ప్రతి చోట కూడా ఒక టార్గెట్ గా అమలు చేస్తా ఉన్నారు. వరుసగా జరుగుతున్నాయి. ఒక మే నెలలోనే 3 ప్రాంతాలు, అటు గుంటూరు, ఇటు కర్నూలులో, ఆలగడ్డలో జరిగినాయి. అది తెరకుండా 15 రోజులు కాకుండానే మళ్ళీ ఈ రోజు కర్నూలులో జరిగినాయి. ఇలా వరుస హత్యలు జరుగుతున్నప్పుడు మీ పాలన అనేటటువంటి ఇంకా రాజీనామాలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజున మీ ముఖ్యమంత్రి ఉండడానికి అర్హత లేదు ఇక్కడ పదవిలో ఉండడానికి. వరుసగా రాజకీయ హత్యలు జరుగుతుంటే, ఇంత ఘోరమైనటువంటి వైఫల్యం ఉంటే, చివరికి పోలీసులను కూడా నిర్బంధించి కొట్టేటటువంటి పరిస్థితి మీ గోదావరి జిల్లాలో అత్యంత సౌమ్యము అనేటటువంటి పేరు పడినటువంటి జిల్లాల్లోనే ఆ పరిస్థితి మీరు తీసుకొచ్చిన తర్వాత మీకు ఎట్లా ఉంటుంది పాలన చేసేటటువంటి హక్కు? ఈ రోజున ప్రజలకు సంబంధించి వచ్చినప్పుడు రాక్షస పాలన, ప్రతిపక్షానికి సంబంధించి వచ్చినప్పుడు టెర్రర్ పాలన. ఈ రెండింటితో మీరు ఎట్లా ముందుకు పోవాలనుకుంటున్నారు? మొత్తం వ్యవహారంలో వైసీపీ కార్యకర్తలు ప్రొవోక్ చేయడం గానీ ఈ వ్యవహారం అక్కడ లేదనుకోవాలా పద్మ గారు? ఇప్పుడు రెచ్చగొట్టే ధోరణి లేవనుకోవాలి. రెచ్చగొట్టే ధోరణి మీరు కూడా చూస్తున్నారు కదా. 7 ఏళ్లైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి. ఎక్కడైనా సరే ఒక సంఘటన గానీ, ఒక సభ గానీ, లేకపోతే ఏ విషయంలో అయినా సరే మా పని మేము చేసుకుపోతున్నాం, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫెయిల్యూర్స్ మాట్లాడుతున్నాం, గడప గడప తలుపు తడుతున్నాము, ఇంటింటికి ప్రచారం చేసుకుంటున్నాము. మీ వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలే కళ్ళారా చూస్తున్నారు కనుక వాళ్ళు మాకు బ్రహ్మరథం పడుతున్నారు. అది ఓర్వలేక వీళ్ళు హత్యలకు దిగుతున్నారు. అది తప్ప మేము ఎక్కడైనా సరే ఒక్క ఇన్సిడెంట్ మీరు మీడియాకి చేశారు కదా పద్మ గారు. మీరంటున్న హత్య రాజకీయాలపై మీరు ఎప్పటి వరకు ఫిర్యాదులు కోర్టుల వరకు వెళ్ళారా అన్న? కేవలం ఆరోపణ వరకు అనేక సార్లు ఫిర్యాదు చేశాము, రాష్ట్రపతికి ఫిర్యాదు చేశాము, ఇప్పుడు మా గవర్నర్ కి అనేక సార్లు ఫిర్యాదు చేశాం. రేపు ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వెళ్తున్నారు. అనేక సార్లు ఫిర్యాదు చేశాం, అసెంబ్లీలో మాట్లాడాం, ఆయా జిల్లాల్లో తిరిగాము, మాట్లాడాము, ఎస్పీలకు ఫిర్యాదు చేశాం, కలెక్టర్లకు ఫిర్యాదు చేశాం. ఏ విషయం ఫిర్యాదు చేయలేదు. అసలు ఒకటేంటంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఐఏఎస్ ఆఫీసర్ని, కలెక్టర్ని అందరూ కూడా కూర్చోబెట్టి ఆయన చెప్పింది ఏంటి, మా వాళ్ళని చూసి చూడనట్టు పోండి అని చెప్పేటటువంటి ఇండికేషన్ ఇచ్చారు. దాని ఫలితం ఈ రోజున జరుగుతున్నటువంటిది. చూసి చూడనట్టు పోతున్నారు మొత్తం. ఇవాళ అధికారుల ఐఏఎస్, ఐపీఎస్ నిందలు అనేది పక్కన పెడితే ప్రభుత్వం తగు చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, దాంట్లో డౌటే లేదు అసలు. అయితే నేను పోయి రాష్ట్రపతికో లేకపోతే యునైటెడ్ నేషన్ లో కంప్లైంట్ కాదండి, చెప్తా. నేను ఊరికి అంటాను, దాని గురించి పెద్ద సీరియస్ కాదు. ఈ గవర్నర్నో చేయాల్సిన పద్ధతిలో జరుగుతున్నాయి. అక్కడేమైనా అలసత్వం వహించుంటే ఎంక్వైరీ కానీ, దాని మీద ప్రోబ్ కానీ ఇంకా సరిగా జరగకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వీళ్ళు ఇంకా ఫర్దర్ నెక్స్ట్ స్టెప్ సిబిఐకో లేకపోతే ఇంకో దానికి అడుగుతామని. అవి అడిగే తప్పలేదు. ఇప్పుడు వీళ్ళు ఎంతసేపటికి వాళ్ళు అంటారు, మరి మాటల సంగతి ఏంటి? మేము అనలేదు, ఎవరో అంటారు, హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఎవరు అంటారు, వాళ్ళు చంపారు, వీళ్ళు చెప్తారు. అధికార పట్నంలో ఉన్న వాళ్ళు అడిగితే ఇంకేం చెప్తారండి? అధికారంలో ఉండడం ఇప్పుడు తణుకు విషయం కూడా అండి, కొట్టారంటున్నారు మళ్ళీ పోలీసులు. ఎక్కడ కొట్టారు? కొట్టింది జగన్మోహన్ రెడ్డి గారు, తోసేసింది మీ అమ్మడి ఉన్నవాళ్ళు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడినాడు, తోచిన వాళ్ళు పక్కన వాళ్ళు. అంతేగాని ప్రజలు గర్వ చేశారు. బ్రేక్ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలుగు రాష్ట్రాల్లో పర్యటన రాబోతున్నారు. సో బీజేపీ ముఖ చిత్రం మొత్తంగా మారిపోతుందా? ఇక బీజేపీ టీడీపీ సంబంధాలు ఎలా ఉంటాయనేది కూడా మాట్లాడదాం. దిలీప్ గారు, ముఖ చిత్రం మారిపోతుందని నిన్న బీజేపీ మీ ప్రెసిడెంట్ లక్ష్మణ్ అన్నారు. అంటే ఏ రకంగా మారిపోతుంది? అంటే ఒక ప్లాన్ ఉంది. ఒకటి మోడీ గారిది, అమిత్ షాది ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్గా రకరకాల స్టేట్స్లో వాళ్ళ రిజల్ట్స్లో మనం చూస్తున్నాం. రీసెంట్గా చేతిలో జారిపోయినటువంటి ఢిల్లీలో కూడా మున్సిపల్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మళ్ళీ రిగైన్ చేయగలిగారు గతంలో ఉన్నటువంటి స్టేటస్ని. సో వాళ్ళకి ఒక స్ట్రాటజీ ప్రకారంగా పోతున్నాడు. ఈ బూత్ అనేది కాన్సెప్ట్ ఆయన అక్కడ కూడా ఎక్స్పెరిమెంట్ చేశాడు. యూపీలో జరిగింది. అక్కడ బూత్ లో కమిటీస్ కంపల్సరీ వేయడం, పార్లమెంటరీ సదస్సు స్థాయి సదస్సు పెడితే జనరల్ గా లారీలతో దీంతో దాంతో సాధారణంగా మనం మీటింగ్ లో తరలిస్తుంటాం. దానికి ఆయన నో అన్నాడు. అని ఏంటంటే ఖచ్చితంగా మెంబరే రావాలి, బూత్ స్థాయిలో ఉన్న కమిటీ సభ్యులే రావాలి. నువ్వు 5 ఇస్తావా 10 మంది ఇస్తావు, ఆ సదస్సులో అక్కడ ఉన్నవాడు ఖచ్చితంగా మెంబర్ అయి ఉండాలంటే దానికి బూత్ కమిటీలో సభ్యుడై ఉండాలి. సో ఆ బూత్ ని శక్తి కేంద్రం అన్నాడు అక్కడ. అదే పద్ధతిలో ఇక్కడ కూడా మా దగ్గర ఆల్రెడీ 9 పార్లమెంటరీ సదస్సులు అయిపోయినాయి. 10th ఆయన అటెండ్ అవుతున్నాడు, ఇది హైదరాబాద్ పార్లమెంటరీ సదస్సుకి. సో ఈ రకంగా ఇంకో 7 సదస్సులు కూడా చేస్తారు. అవన్నీ ఈ ప్లాన్ లో పోతా ఉన్నాయి. అండ్ దెన్ ఫుల్ టైమర్స్ ని అపాయింట్ చేస్తున్నారు. ఫుల్ టైమర్స్ కి మోటార్ సైకిల్స్ ఇస్తున్నారు.
అంటే 2019 ఎప్పుడు ఇవన్నీ బానే ఉన్నాయి, మీ యాక్షన్ ప్లాన్ అంతా బానే ఉంది, కానీ స్కోప్ ఎంత వరకు ఉంది తెలంగాణలో మొత్తంగా మీరు ఫోకస్ చేస్తున్నారు? ముఖ్యమంత్రి వాళ్ళ యొక్క వార్త వచ్చింది, చతుర్విధ పద్ధతుల్లో ఆయన రేపు ఎన్నికలకు మొత్తం అందరినీ సన్నద్ధం చేస్తున్నట్టు, ఇటు సంక్షేమం అటు రాజకీయం రెండు కలగలిపి. ముఖ్యమంత్రి చిన్న స్ట్రాటజిస్ట్ ఏం కాదు, దాన్నే నేను తక్కువ శక్తిని అంచనా వేయట్లేదు. బట్ ఇక్కడున్న వ్యాక్యూమ్ ఉంది. ఎందుకుంది అంటే ఆల్ సెడ్ అండ్ డన్ వైఎస్ఆర్సీపీ అయితే నామమాత్రంగా ఉంది. వాళ్ళు ఎప్పుడూ తెలంగాణ వచ్చే టైంలోనే వాళ్ళ విధానం ప్రకటించేసి ఆల్మోస్ట్ ఏపీకి తరలి వెళ్ళిపోయినట్టు పరిస్థితి. టీడీపీ అనేది వీక్ అయింది. ఆల్ సెడ్ అండ్ డన్ ఇక్కడ టీడీపీ అనేది ఆల్మోస్ట్ నిర్వీర్యమైంది. మాకు అరే మిత్రుడే కావచ్చు వాళ్ళు, కానీ ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి లీడర్షిప్ క్రమంగా పోయింది. చాలా మందిని వీళ్ళు ఒక రకంగా చెప్పాలని ట్రాపే చేశారు అటు సీనియర్ కాంగ్రెస్లోను. వీళ్ళు అంటే కాంగ్రెస్లో ఈ లీడర్షిప్ కొరత ఉంది. ఎంతో సీనియర్ లీడర్ ఉన్నా వాళ్ళ యూనిటీ లేదు. పవర్ఫుల్ లీడర్స్ ఉన్నారు, కానీ అందరూ కలిసి ఒక యూనిట్లా పనిచేసే పరిస్థితి తెలంగాణలో లేదు. కనపడట్లా. వాళ్ళు చేయగలిగితే అంత మించింది ఏముంది. వాళ్ళకు ఉన్నటువంటి సంస్థ నిర్మాణానికి కానీ పార్టీ క్యాడర్స్ కానీ దానికి వాళ్ళు లీడర్షిప్తో కొంత ఇన్స్పైర్ చేసే స్కోప్ ఉండి కూడా నిర్వీర్యంగా ఉన్నారు వాళ్ళు. ఆ రకంగా ఈయన తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ తెస్తాము, లేకపోతే ఎలక్షన్స్లో ప్రకటించామని కూడా చేస్తారనుకున్న వేగం టీఆర్ఎస్ పార్టీ విధానంలో కనిపించట్లేదు. సో 3 years గడిచిపోయింది కాబట్టి ఎన్నో ప్రామిసులు చేశారు, అందులో చాలా తక్కువ శాతం మాత్రమే వాళ్ళు నిజంగా రిజల్ట్ చూపించగలిగారు. కాబట్టి ఒక ఓవరాల్ వ్యాక్యూమ్ ఉంది. ఆ వ్యాక్యూమ్ లో స్కోప్ ఉంది వేరే వాళ్ళు ఎంటర్ కావడానికి. కాబట్టి మాకు ఉన్న అవకాశాలు మిగిలిన పార్టీల కంటే ఎక్కువ. మేము మిగిలిన పార్టీలు టోటల్గా తీసేసే మాట అనట్లే, ఆ ఉన్న వ్యాక్యూమ్ లో మేము ఒక ప్రయత్నం చేస్తాం. ఒప్పుకుంటారా? మిగిలిన పార్టీల కన్నా కూడా బీజేపీకి ఎక్కువ అవకాశం ఉంది, ఆ వ్యాక్యూమ్ ని ఫిల్ చేయడానికి వస్తున్నారు, కుదిరితే అధికారంలోకి కూడా వస్తారు. అమిత్ షా గారు మాటల ద్వారా. అమిత్ షా గారు అఖిల భారత బీజేపీ అధ్యక్షుడిగా పార్టీని ఆయన స్ట్రెంథెన్ చేసుకోవడం కోసం, పార్టీ విస్తరించడం కోసం, పార్టీ అధికారం రావడం కోసం చేసే కార్యక్రమాలు ఆయన బాధ్యత. అది పార్టీ అధ్యక్షుడిగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధ్యక్షుల్ని సరి చేసుకోవడం ఆయన బాధ్యత. ఆ క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈడ రాజకీయ శూన్యం ఏర్పడింది. ఈ శూన్యంలో మనం మొత్తంగా ఫిల్ అవ్వచ్చు అనేది, మొత్తం నిండిపోవచ్చు అనేది ఆలోచన. ఇంకో మాట అన్నారు లక్ష్మణ్, తెలంగాణ సమగ్రాభివృద్ధి బీజేపీతోనే సాధ్యం అని. మరి టీఆర్ఎస్ ఏం చేస్తుంది? అదే చెప్తా. ఎందుకంటే సమగ్రాభివృద్ధి దేశం అంతా చేసినావా లేదా అనే దానికాడ రెండో మాట. అది ఉన్న రాష్ట్రాలలో సమగ్రాభివృద్ధి ఏ రకంగా ఉంది అనేది మన మూడో మాట. ఇప్పుడున్న పరిస్థితులలో యూపీని ఏ రకంగానన్నా అది చేపించేసి ఒకటైతే నిజం, అమిత్ షా కాకపోయినా మోడీకి సంబంధించి ఒక బీసీ టెండెన్సీ ఉంది, అవుపడనటువంటి బీసీ గాలిది ఉంది. నాన్ బ్రాహ్మణు ప్రధానమంత్రిగా రాణించిన వాడు ఎవడన్నా ఉన్నాడు అంటే మోడీనే. ఇక్కడ గమనించాల్సింది అదే. అది అడ్డు పెట్టుకొని రాజకీయ శూన్యంలో ప్రవేశిస్తాం. రాజకీయ శూన్యాన్ని అమిత్ షా పర్యటన వల్ల ఫలితం ఉంటుందా ఉండదా, ఇంపాక్ట్ చేయగలుగుతారా చేయలేరా? ఇక్కడ తెలంగాణకు సంబంధించి 40,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు గాని, ప్రజలకు సంబంధించిన ప్రతి అంశంలో ప్రభుత్వము అందరికంటే ముందుందని చెప్తున్న మోడీ గారి మాటలు కానీ ఎక్కడైతే టీఆర్ఎస్ కొంత వీక్ గా ఉందో, ఎక్కడైతే ఫ్లోరైడ్ లాంటి సమస్యలు ఉన్నాయో, ఎక్కడైతే వలసల సమస్యలు ఉన్నాయో, వీటి నుంచి రూట్స్ నుంచి ఫోకస్ చేసుకుంటూ వస్తున్నట్టు బీజేపీ యాక్షన్ ప్లాన్ కనిపిస్తుంది. ఇంతకుముందు బీజేపీ కొత్త ఏం కాదు కదా, కేంద్రంలో పరిపాలన చేసింది కదా. ఆ రోజు ఈ మండలాలు, ఈ నియోజకవర్గాలు, ఈ జిల్లాలు అవపడకుంటున్నాయని అనుకోం కదా. అందుకోసం అదే ఇప్పుడు ఫోకస్ ఉంది. ఈ రోజు ఇప్పుడు గుడి మీద ప్రేమ కాదు, దేవుని మీద ప్రేమ కాదు, ప్రసాదం మీద ప్రేమ కోసం జరుగుతుంది అనేది మాత్రం నిజం. దేవుని మీద ప్రేమ ఉంటే వేరు, ప్రసాదం మీద ప్రేమ కోసం జరిగేది అది. ఆ ప్రసాదం అయిపోయిన తర్వాత మనం చూసే దిక్కుండదు కదా దేవుణ్ణి. ఇలా గమనించాల్సింది అమిత్ షా ఎన్నిసార్లు తిరిగినా ఏది తిరిగినా ఆయన ప్రయత్నమే తప్ప ఇక్కడ రాజకీయ శూన్యం లేదు. రాజకీయ పార్టీలన్నీ ఖచ్చితంగా తెలంగాణకు మద్దతు చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ వైపు వచ్చి పనిచేస్తున్న క్రమంలో అది జరిగేటువంటి పని కాదనేది మనం గమనించాలి. రైట్. శివరామ్ గారు, ఇక ఆంధ్రప్రదేశ్ లో ఒక విచిత్రమైన పరిస్థితి ఉందా బీజేపీ కాదండి, తెలంగాణ విషయం కూడా సోదరుడు దిలీప్ మాట్లాడింది. తెలుగుదేశం ఏదో బలహీనపడింది, ఇంకా లెక్క పెట్టాల్సిన అవసరం లేదు, అది చాలా తప్పది. ఎందుకంటే ఏమండి, ఈయన ఇవాళ మాట్లాడతాడు, ఎల్లుండి పొద్దున టీడీపీలోకి వచ్చి ఇంకేం మాట్లాడతాడు చెప్పలేము. చెప్పలేమండి. పార్టీలు మారడం అనేది ఉండండి. మీరేం మాట్లాడతారు? ప్రపంచం అన్నిటికీ మీరే మాట్లాడతారు ఏంటి? ఏమండి, కమ్యూనిస్ట్ పార్టీ
ఆఫీసులు లేని ఊరు ఎక్కడ ఉందండి? ఎవరు ఎక్కడ? సరే ఇప్పుడు ఆయన గురించి వదిలేయండి. నరసింహ గారు ఏ పార్టీకి వెళ్తారు పక్కన పెట్టేస్తే ఒక నిమిషం నరసింహ గారు ప్లీజ్ రైట్ వదిలేండి. ఇప్పుడు కాదు కదా పర్సనల్ విషయాలు వదిలేండి. నో పర్సనల్ అటాక్స్ ప్లీజ్. నో పర్సనల్. కేసీఆర్ గారు కానీ లేదా మా సోదరుడు నోముల నరసింహయ్య గారు కానీ దిలీప్ గారు కానీ ఇంకా ఎవరైనా రానివ్వండి. ఇప్పుడు ప్రజల్లో బలం ఉన్న పార్టీ తెలుగుదేశం. టీడీపీ వీక్ అయిన మాట వాస్తవం కదా, తెలంగాణలో వీక్ అయిన మాట వాస్తవం కదా. నాయకులు పోయి అక్కడ పోయినారు. వాట్ ఎవర్ మేబీ ద రీజన్, నేను ఐఎమ్ నాట్ హియర్ టు వాళ్ళ గురించి విశ్లేషణ చేసే దానికోసం నేను లేదు. ప్రజలు ఉన్నారు తెలుగుదేశం తోటి, అది ఎప్పుడు తెలుస్తుంది? ఎలక్షన్ వచ్చినప్పుడు. మీ వాదన ఏంటి? తెలంగాణలో టీడీపీ కోల్పోలేదు, మేము బలంగా ఉన్నాము, అధికారంలోకి వస్తామని చెప్పదలుచుకున్నారు. ఫైన్. కమింగ్ టు ఏపీ. ఆంధ్రాలో కూడా నేను ఒక మాట చెప్తానండి. అమిత్ షా గారు వస్తున్నారు, అక్కడ ఉన్న లోకల్ నాయకులు కూడా హరిబాబు గారు మిగతా వాళ్ళందరూ కూడా గ్రామ కమిటీలు బూత్ కమిటీలు వేసుకోవటంలో ఏ పార్టీకైనా స్ట్రెంత్ రావటంలో కోరుకోవటంలో తప్పు లేదండి. కానీ దానికి తోడు ఇంకొక విషయం కూడా ఉన్నది. పార్టీ మీరు సొంతం చేసుకోండి, తెలంగాణ కానీ ఆంధ్ర కానివ్వండి, బట్ మేము లేకుండా మీరు అసలు దేనికి లేదనే విషయం మొన్న జరిగిన ఇష్యూలో రేపేమవుతుందో తెలియదు. దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, తెలంగాణ ఇక్కడ బీజేపీ జెండా ఎగరేసేలా కార్యాచరణ రోజు ఎగరేస్తున్నారు కదా. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆంధ్రప్రదేశ్ లో అధికారం మీద ఫోకస్ చేశారు అమిత్ షా గారు మాట. ఇప్పుడు రోజు ఎగరేస్తున్నారు. జెండాలు ఎగరేయడానికి ఏముంది? నేను మా ఆఫీసులో రోజు ఎగరేసుకుంటాను. నాకేమో పదవి లేకపోయినా నేను జెండా ఎగరేస్తాను. దాని గురించి కాదు. కానీ నేను చెప్పేది ఏంటంటే సంతన కావడంలో తప్పలేదు, కానీ మీ యొక్క శక్తి ఏంటో కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవ బలం ఏంటో తెలుసుకోండి. వాస్తవ బలం తెలుసుకోండి, దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయడంలో తప్పే లేదు. నేను అది కాదంటలేదు. రేపు విడిగా కంటెస్ట్ చేస్తామంటే వెల్కమ్, వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు రెండు పార్టీలు కలవాలంటే ఇద్దరు ఒప్పుకోవాలి. అది మాట్లాడదాం. టీడీపీ బీజేపీల బంధం బేట్ల వారుతోందని మాట్లాడే ముందు పద్మ గారు మీ అబ్జర్వేషన్ ఏంటి? బీజేపీ అమిత్ షా రాకతోటి నిజంగానే ముఖ చిత్రం ఆంధ్రప్రదేశ్ లో మారే అవకాశం ఏమన్నా ఉంటుందనుకుంటున్నారా? అంటే ఆంధ్రప్రదేశ్లో మారుతుందేమో మరి తెలుగుదేశం పార్టీ నాయకులు మాటలు బట్టి అనుమానం వస్తుంది. నిన్న ఎంపీ కేశినేని గారు మాట్లాడారు, బీజేపీ వల్ల మాకేం మెజారిటీ తగ్గింది కానీ పెరగలేదు, బీజేపీతో కటీఫ్ అయిపోతే నాకు 3 లక్షల మెజారిటీ వస్తుందని ఆయన మాట్లాడాడు. అదే సందర్భంగా టీడీపీకి అనుకూలంగా ఉండేటటువంటి ఒక మీడియా ఒక 3 నెలల క్రితం ఒక ప్రత్యేకమైనటువంటి కథనాన్ని సర్వే చేసి బీజేపీతో కటీఫ్ అయితే తెలుగుదేశం పార్టీకి చాలా లాభం అనేటటువంటి ఒక కథనాన్ని ప్రచురించింది. కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ బహుశా తెలుగుదేశం వారు బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలనేటటువంటి ఒక ఆలోచన ఉన్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే స్వయంగా ఎంపీ, మరి ఆయన చిన్న విషయం కాదు కదా, పార్టీ లైన్ కాకుండా ఎందుకు మాట్లాడతాడు ఎంపీ? అందులో రాజధానికి సంబంధించినటువంటి ఎంపీ మాట్లాడారంటే ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి విషయం. అంటే బీజేపీ ఒకటి ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సిద్ధాంతపరంగా బీజేపీతో పొత్తు అనేటటువంటిదే లేకపోతే మరో దాన్ని లేదు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాజ్పేయి ఇమేజ్, ఇప్పుడు మోడీ ఇమేజ్, ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాడుకోవాలని చెప్పి చూసింది. ఎప్పుడైతే ఒక మైనారిటీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు అనేటటువంటిది మళ్ళీ ఒక చర్చ వస్తుందో బీజేపీతో తెగదెంపులు చేసుకుంటాం అనేటటువంటి పద్ధతి మాట్లాడడం. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని కలిసిన తర్వాత అది మరికొంత ఏమన్నా ఎఫెక్ట్ అయింది అనుకోవాలా? ఇద్దరి మధ్య ఉన్న మిత్రధర్మానికి సంబంధించి ఒకటి మేము మొదటి నుంచి చెప్తున్నాము, మిత్ర ధర్మమే అయినప్పటికీ మిత్రపక్షం అయినప్పటికీ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి మీద కేంద్రం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. పట్టిసీమ కావచ్చు, పోలవరం సంబంధించిన కావచ్చు, అదేవిధంగా రాజధానికి సంబంధించినటువంటి కన్సార్టియం సంబంధించిన విషయాలు కావచ్చు. మేము ఇంతకుముందు రాష్ట్రపతికి ఫిర్యాదు చేసాం, ప్రధానమంత్రికి ఫిర్యాదు చేసాం. కనుక ఇవాళ కేంద్రం అనేటటువంటిది మూడో కన్ను సంగతి పక్కన పెట్టి ఉన్న 2 కళ్ళు మూసుకుని కూర్చుని రాష్ట్రాల్లో ఏం జరుగుతున్నా మాకు అవసరం లేదు, మా ఓట్లు మా మిత్రపక్షం మాకు సపోర్ట్ ఉంటే చాలు అనేటువంటి పద్ధతిలో వ్యవహరిస్తే అపోజిషన్ చూస్తూ కూర్చోదు కదా. ఆ రకంగా మేము కంప్లైంట్ చేసాం. దానివల్ల ఏం జరిగింది, దానివల్ల ఏమన్నా వాళ్ళు దానికే మరి స్టాండ్ మార్చుకుంటారా? తెలుగుదేశం పార్టీ నాయకుల మాటలో ఉద్దేశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మాతో ఉంటే మీకు ఈ మాత్రం ఉన్న బలం, మేము పక్కకు తప్పుకుంటేనో లేకపోతే మా నుంచి దూరం వెళ్తేనో మీకేం అంత సీన్ ఉండదు అనేది మీరు కూడా అలా భావిస్తున్నారు? అటువంటి ఆ పరిస్థితి ఉందా బీజేపీకి? ఇప్పుడు వాళ్ళు స్పష్టంగా తెలుగుదేశం పార్టీ ఎంపీ నిన్న మాట్లాడినటువంటి మాటకి తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీతో ఉండడం వల్ల మేము నష్టపోతున్నాము అనేటటువంటిది ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నప్పుడు వారు ఏం చేస్తారో వాళ్ళు ఆలోచించుకోవాలి, మాకు సంబంధం లేదు. అయితే ఒకటి ఇక్కడ అమిత్ షా గారి పర్యటన దక్షిణాది రాష్ట్రాల్లో ఒక పాగా వేయాలి అనేటటువంటి ప్రయత్నం
నేషనల్ పార్టీ వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కాకపోతే వాళ్ళు దక్షిణాది పార్టీల్లో ప్రాంతీయ పార్టీలు ఎందుకు బలం పుంజుకునేటటువంటిది కూడా జాతీయ పార్టీలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ బీజేపీ ఏపీకి సంబంధించినటువంటి ప్రత్యేక హోదాకి మొండి చేయి చూపించి పార్లమెంట్ ఇచ్చినటువంటి హామీకి స్వయంగా ప్రధానమంత్రి మాట్లాడిన దానికి బీజేపీ మేనిఫెస్టో పెట్టిన దానికి ఇవాళ విలువ లేకుండా చేసిన తర్వాత ప్రాంతీయ పార్టీలు ఎట్లా ఓవర్టేక్ చేయగలుగుతాయి జాతీయ పార్టీలు? ఇవాళ దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల బలమే ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి గొంతు ఢిల్లీలో వినిపించడం అనేటటువంటి, మీరు ఆ గొంతుని విననప్పుడు మీకు ఎక్కడ స్కోప్ ఉంటుంది? ఇంకొకటి కొంతమంది విశ్లేషిస్తున్నట్టు కొంతమంది అంటున్నట్టు టీడీపీ అవుట్ వైసీపీ ఇన్ అనే ఒక అట్లాంటి వ్యూహం కూడా ఉండే అవకాశం ఉందా? అది ఏమైనా జరుగుతుందా? ఇప్పుడు ఒకటి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా ఇద్దరు పార్టీ నాయకులు చెప్తున్నారు ఏది మా శాశ్వతమైనటువంటి ఇది కాదు, మిత్రపక్షం కాదు, అనేక సార్లు ఎన్నికల్లో విడిపోయాం మళ్ళీ కలిసాం అనేది వాళ్ళు చెప్తున్నారు. నేను చెప్తున్నా మీరిద్దరి బంధంలో మీరిద్దరు నాయకులు ఎట్లా మాట్లాడుతున్నారన్న దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. సంబంధించి ఏం జరుగుతుంది అనేటటువంటిది టీడీపీని ఇవాళ ఉన్నటువంటి ఏం మాట్లాడడం మీకు తెలుసా నాకు తెలుసా? వాళ్ళ అధినేత పర్సనల్ మీటింగ్ పెట్టుకున్నాడు, మరి ఏం మాట్లాడడం మీకు తెలుసా నాకు తెలుసా? దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య వెంకయ్యనాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ప్రధాన భేటీకి సంబంధించి చేసిన కామెంట్స్ కానివ్వండి, కనీస రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దీని గురించి దీన్ని పెద్ద ఇష్యూ చేయరు, తర్జన భర్జనలు ఎందుకు పడుతున్నారని కామెంట్ చేశారు. అది ఎవరిని ఉద్దేశించి అన్నారో మీకు నేను చెప్పక్కర్లేదు. రెండోది అంటే నిన్న కేసీఆర్ నాని చేసిన కామెంట్స్ కూడా బీజేపీ లేకపోతే నాకు ఎంత లక్షల మెజారిటీ వచ్చేది, 4-5 వేలు వచ్చింది అంటే ఏం చెప్పదలుచుకుంటుంది టీడీపీ? ఇప్పుడు ఒక మాట అండి, దిస్ నాట్ అవర్ పార్టీ లైన్. కేసీఆర్ గారు ఆయన వ్యక్తిగతంగా ఏం మాట్లాడాలనేది సరే, ఆయన ఎంపీ గారు కావచ్చు, రాష్ట్ర రాజధానిలో ఉన్న విజయవాడ ఎంపీ కావచ్చు, ఏమైనా కావచ్చు, ఇది నాట్ ఏ పార్టీ లైన్ యాజ్ ఫార్ as I know. రెండో విషయం, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆయనతోటి పిఎం గారితో కలిసినందువల్ల అదేదో ఇదేని కూడా అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. మీరు కాదు ముఖ్యమంత్రి కేసుల కోసం సరెండర్ అవడానికి అని చెప్పి 2-3 వ్యాఖ్యానించారు. ఏది పిఎం గారు వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకూడదనే మాట్లాడలేదు ఆయన. ఇతను ఏది ఈయన పోయి ఏం చెప్పాడు, ఈయన పోయి ఏం మాట్లాడాడు, అది టీడీపీకి ఎలా సంబంధం ఉంటుంది? అది టీడీపీకి ఎలా సంబంధం ఉంటుంది? వాళ్ళకి ఇప్పుడు మేడం గారు వైఎస్ఆర్కి టీడీపీ గురించి కామెంట్ చేసినట్టు మేము అలాగే వైఎస్ఆర్ గురించి కామెంట్ చేస్తాము. కామెంట్ చేస్తే అట్లా అంటే టీవీలో మాట్లాడినట్టు మీరు పిఎం దగ్గర కూడా మాట్లాడతారా? టీవీలో మాట్లాడినట్టు పిఎం దగ్గర మేమే మాట్లాడుతున్నాము. పిఎం దగ్గర పోయి మాట్లాడింది మీరు, ఏం మాట్లాడారో బయటకు చెప్పండి. మీరు అక్కడ ఏం మాట్లాడింది ఒక్కడే పోయారు. ఏమండి నేను ఒక మాట చెప్తాను, రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది, అది జరుగుతుంది, జరుగుతున్నప్పుడు ఆయన ఒక్కడ పోయి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? మామూలుగా విజయసాయి రెడ్డి గారు కలిసి విడిగా 40 నిమిషాలు మాట్లాడారు. అంటే మీ నాయకుడికి దక్కలేదని తప్పంటూ లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు కాపాడండి. ఒకసారి ఒక్క నిమిషం టైం అయిపోతుంది. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు సొంతంగా బలపడితే తప్పేంటనో లేదా అమిత్ షా గారి పర్యటన అంటే బీజేపీ సొంతంగా బలపడడం తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారుతుంది. జగన్మోహన్ రెడ్డి బీజేపీకి దగ్గర అవుతున్నారని అభద్రతా భావంలో తెలుగుదేశం పార్టీ ఏమన్నా ఉందా? మాకు ఎలాంటి అభద్రతా భావం లేదండి. మాకు ప్రజలు ఎప్పుడు దూరం అవుతారో అప్పుడే అభద్రతా భావం వస్తుంది. కానీ బీజేపీ వాళ్ళు ఎస్ దే ఆర్ అవర్ పార్ట్నర్స్, అలయన్స్ పార్టీ ఇప్పటికి కూడా మేము అనుకుంటే 19 కూడా ఇందాక మీరే అన్నారు. ఎందుకు వెంకయ్యనాయుడు గారు ఆ తర్వాత సంగతి అప్పుడు చూసుకుందాం అన్నారు. సరే ఇంకేం చెప్తారు ఎవరైనా? వినండి ఒక మాట. ఇప్పుడు వీరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పిఎం గారితో నన్ను బయటపడేది అంటే అడగటంలో కూడా మేము తప్పని మాట్లాడారు. ఇప్పుడు ఒకటి ఇక్కడ ప్రధానమంత్రిని అవమానిస్తున్నారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి నన్ను కాపాడండి అనేటటువంటి స్థితిలో ఉంటే ప్రధానమంత్రి అనేటటువంటి కాపాడడానికి ఉన్నట్టుగా వీళ్ళు మోడీ ప్రధానమంత్రి గారికి లెటరే ఇచ్చారు. ప్రధానమంత్రికి లెటర్ ఇస్తారండి. ఎప్పుడు కలిసినప్పుడు ఏం మాట్లాడారు? ఇప్పుడు ఇస్తారు. ఈడీని కూడా మీరు మేనేజ్ చేస్తున్నప్పుడు ప్రధానమంత్రికి కాకపోతే ఐక్యరాజ్య సమితి ఈడీని కూడా మేనేజ్ చేస్తున్నారా? అంతకన్నా దౌర్భాగ్యమైన పదం ఉందా? సిగ్గుచేటైన పదం ఉందా? ఎవరైనా ఒక పద్ధతిగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఇంత సిగ్గులేని మాటలు మాట్లాడారు? అపోజిషన్ లీడరు ఒక రాష్ట్రానికి సంబంధించి ఏ రాష్ట్రానికి సంబంధించి అయినా సరే
ప్రధానమంత్రిని కలవడానికి 100% అవకాశం ఉంటది, అవసరం ఉంటది. వాళ్ళు మాట్లాడేది ముఖ్యమంత్రులు మాట్లాడే అన్ని మేము పలానా మాట్లాడొచ్చినామని చెప్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు చెప్పరు కదా, చెప్పాల్సిన అవసరం లేదు కదా. అందుకోసమని దాన్ని అభద్రతాభావంగా అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ దగ్గర అవుతారా ఏమనేది. ఇంకొక విషయం ఏంటంటే అమిత్ షా చేస్తున్నటువంటి ఒక పట్టుదలతో చేసే పని నిజంగా ఆ పార్టీకి ఉండేటువంటి లక్షణం ఏంది? పంది ఏదో పౌత్రాలు అప్పటికే బూత్ కమిటీలకు వెళ్ళిపోయాడు. సో అంటే ఇప్పుడు ఈ పర్యటన ద్వారా, ఈ పర్యటన తర్వాత కొన్ని అంశాల్లో అనఫీషియల్ గానో అఫీషియల్ గానో ఉన్న మిత్రధర్మం చెడిపోతుంది అనుకోవాలా టీఆర్ఎస్ కి బీజేపీకి మధ్య? టీఆర్ఎస్ కు బీజేపీకి ఎన్నడూ మిత్రత్వం లేదు, శత్రుత్వం లేదు. ఇది కేంద్రంలో ఉన్న అధికార పార్టీ శత్రుత్వం పెరుగుతుందా? ఇప్పుడు శత్రుత్వం పెరుగుతుందా? శత్రుత్వం పెరగాల్సినటువంటి అవసరమూ లేదు. ఏ పార్టీ? కాంగ్రెస్ తోటి మాకేమైనా శత్రుత్వం ఉందా? తెలుగుదేశం తోటి ఏమైనా శత్రుత్వం ఉందా? బీజేపీ తోటి అంతకంటే ఉండదు. వన్ సైడెడ్ గా ఉన్న తర్వాత మళ్ళీ మేము ఎవరి కోసం శత్రుత్వం ఎందుకు? మాకు అభద్రతాభావం లేదు కదా, అందుకోసం శత్రుత్వం అవసరమే లేదు. నేను ఇందాకే చెప్పానండి, ప్రజలు ఉన్నంత కాలం అభద్రతా భావం ఉండాల్సిన అవసరమే లేదు ఏ పార్టీకి. జాతీయ స్థాయిలో మాస్ అప్పీల్ అంటే ప్రధానమంత్రులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇందిరాగాంధీ అట్లాంటి వాళ్ళ తర్వాత ఇప్పుడు మోడీకి జాతీయ స్థాయిలో ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా ఈవెన్ అంత పెద్ద పవర్ఫుల్ ఇమేజ్ ప్రధాని లేడు. అడ్వాంటేజ్ మాకు వచ్చింది. ఇక్కడ ఇంత ముందు అన్నట్టు వ్యాక్యూమ్ ఉంటే ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తాం కన్సాలిడేట్ కావడానికి. థ్యాంక్ యూ దిలీప్ కుమార్ గారు, థ్యాంక్ యూ నరసింహ గారు, థ్యాంక్ యూ శివరామ్ గారు, థ్యాంక్ యూ పద్మ గారు. రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.